శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర శ్రావణ శుద్ధ సప్తమి బుధవారం. ఈరోజు స్వాతి నక్షత్రం ఉదయం 9:11 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు ఆగస్టు 19, 2026 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:39 లాగైతూ 12:36 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3:14 లాగైతూ 4:58 వరకు వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సప్తమి బుధవారం, రాహుబలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు జీవ సంబంధమైన వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, విదేశీయానం చేసిన వాళ్ళకి కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సప్తమి బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడు.